ఏ పూటైనా ఇంతవరకు కూడా మేము ఇది పొరపాటుగా మాట్లాడాము అన్న మాట ఎక్కడైనా వచ్చిందా? సో ఇంతకు మించిన డెమోక్రసీలో మనం ఎప్పుడైతే తిరిగి మనం పొరపాటు చేశామో అని బాధపడటం అనేదే శిక్ష అయిపోయింది. సరే, ఇక అరెస్ట్ అంటారా? ఇండియన్ హిస్టరీలోనే తీసుకున్నప్పుడు మహానాయకులంతా కూడా బ్రిటిషర్స్ దగ్గర నుంచి మొదలయ్యి జరుగుతూనే ఉంటాయి. అరెస్ట్ అయినంత మాత్రాన మనం తప్పు చేసినట్టు కాదు. సో బెయిల్ తీసుకొచ్చి బెయిల్తో ఉన్నంత మాత్రం తప్పు చేయనట్టు చాలామంది ఉన్నవాళ్ళను కాదు. ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెబుతాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతే తప్ప గవర్నమెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఉండదు, గవర్నమెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ఉండగా మేము కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, మేము ఏ పథకాన్నైనా సరే అట్లాగే ఏ కార్యక్రమం అయినా సరే. సో గవర్నమెంట్ రాగానే మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కూడా మన ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఎక్కడైనా సరే ఏదైనా దాడులు కానీ లేకపోతే ఇవన్నీ ప్రేరేపితంగా జరిగితే మాత్రం యాక్సెప్ట్ చేయనని చెప్పి బలమైన డెమోక్రటిక్ వేలో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి చెప్పడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, 2018లో ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి, 2024లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏం జరిగినాయో.